ద్రవ్యలోటులోనూ రెండంకెల వృద్ధి రేటన్న గవర్నర్, ప్రసంగంలో అన్ని అబద్ధాలే చెప్పించారన్న విపక్షం. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వంపై అవిశ్వాసమన్న జగన్, జంపింగ్ ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని డిమాండ్. రేపు ఖమ్మం, వరంగల్, అచ్చంపేట పోలింగ్, తొలిసారిగా ఈవీఎంలకు ప్రింటింగ్ ఏర్పాట్లు. రైతులకిస్తున్న సబ్సిడీ దుర్వినియోగం అవుతోంది, ఆర్థిక ఒత్తిళ్లతోనే ఆత్మహత్యలన్న హమీద్ అన్సారీ. విమర్శలతో ఈపీఎఫ్ పన్నుపై తగ్గిన కేంద్రం, ఉపసంహరణకు దాదాపుగా నిర్ణయం. ఆసియా కప్లో భారత్ బంగ్లా ఫైనల్ ఫైట్, టీమిండియా హాట్ ఫేవరెట్ అంటున్న మాజీలు. విభజన హామీలు పూర్తిగా అమలు జరగకపోయినా, కేంద్రం నుంచి అనుకున్న నిధులు రాకపోయినా రెండంకెల వృద్ధి సాధించామన్నారు గవర్నర్ నరసింహన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నదుల అనుసంధానానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పోలవరం సహా అన్ని మేజర్ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తామన్నారు గవర్నర్. కాపు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని చెప్పిన నరసింహన్, ప్రాధాన్యత క్రమంలో అన్ని రంగాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. Development and welfare sectors has lived up to the expectations of the people. I wish to place on record that the unscientific bifurcation of the state has put tremendous stress on the revenues of the new state of Andhra Pradesh. The state received only 46% of the revenues of the combined state, while accounting for 58% of its population, which is confirmed by the 14th Finance Commission. The resource gap for the 2014-15 fiscal year is estimated at rupees 16,079 crores by AG, while the state was granted an ad hoc grant of 2,303 crores till date from the Government of India, leaving a huge pendency of rupees 13,776 crores. Likewise, the grant received for development of 7 backward districts in the state is rupees 50 crores per year per district for the last 2 years. The tax incentives for industrial development in the state, the financial grants for development of the new capital, the promise by new railway zone, financing Polavaram as a national project, the assurance of conferring special category status to the state, etc., which are incorporated in the AP Reorganization Act and assured in the Parliament, are yet to be. 40 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీలో కోరింది వైసీపీ. సమస్యలపై అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరగాలని విజ్ఞప్తి చేసింది. అయితే రాముడు మంచిబాలుడు అన్న తరహాలో ఉంటే ఖచ్చితంగా జరుగుతుందని మంత్రి యనమల సమాధానం ఇచ్చారు. స్పీకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీడీపీ తరపున కాల్వ శ్రీనివాసులు, కేఈ కృష్ణమూర్తి, వైసీపీ తరపున జ్యోతుల నెహ్రూ, శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. 40 రోజుల అసెంబ్లీ నిర్వహణ కుదరదని అధికార పక్షం తేల్చేసింది. ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో మొత్తం 16 రోజులు సెషన్స్ ఉంటాయి. ఈ నెల 10న సాధారణ బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్ ఉంటుంది. 9న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. తర్వాత 17వ తేదీన బడ్జెట్ చర్చకు ఆర్థిక మంత్రి యనమల సమాధానం చెబుతారు. అవినీతి డబ్బుతో చంద్రబాబు ఎమ్మెల్యేల్ని ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు వైసీపీ అధ్యక్షుడు జగన్. గవర్నర్ ప్రసంగానికి ముందు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నల్లకండువాలతో అసెంబ్లీకి వచ్చారాయన. పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని ప్లకార్డుల్ని ప్రదర్శించారు. పథకం ప్రకారమే రాజధానిని తుళ్లూరు ప్రాంతంలో ప్రకటించారని అన్న జగన్, రైతుల్ని మభ్యపెట్టి భూములు లాక్కున్నారని విమర్శించారు. నిరంకుశ వైఖరితో చంద్రబాబు నాయుడు గారు పట్టపగలు అవినీతితో తాను సంపాదించిన డబ్బులు ఎగ్జిబిట్ చేస్తూ, డిస్ప్లే చేస్తూ, ఆ డబ్బును చూపించి, చూపించి ప్రలోభాలు పెట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేకి 20 కోట్లు 30 కోట్లు ఆశలు చూపించి నిస్సిగ్గుగా తాను చేసిన కార్యక్రమానికి నిరసన తెలుపుతా ఉన్నాం. రాజధాని ప్రాంతంలో పలాను చోట రాజధాని పెట్టబోతున్నాను అని తాను బినామీలు ఇద్దరు కలిసి ఒక పథకం ప్రకారం ప్లాన్ చేసి రైతులను అక్కడ మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి భూములు కొనుగోలు చేసిన తర్వాత
రాజధానిని అక్కడ డిక్లేర్ చేసి ఇంతకు ముందంతా రాజధాని నూజివీడు ప్రాంతంలోనూ నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలోనూ అని చెప్పి మిస్లీడ్ చేసి తనకు సంబంధించిన బినామీలందరూ కూడా భూములు కొనుగోలు చేసిన తర్వాత రాజధాని అక్కడ పెట్టి రైతులను తాను మోసం చేసిన విధానానికి నిరసనగా చివరికి ఎస్సీలను సైతం వదులుకోకుండా వాళ్ళ భూములను కూడా మోసపూరితంగా కొన్నదానికి నిరసనగా చివరకు జోనింగ్ పద్ధతిని తన బినామీలకు లాభం చేకూర్చాలి అని చెప్పి జోనింగ్ పద్ధతిని తీసుకొని వచ్చి తన బినామీలకు సంబంధించిన భూములు మాత్రమే అమ్ముడుపోయేట్టుగా డిమాండ్ క్రియేట్ చేసి మిగిలిన చోట్ల సప్లై లేకుండా జోనింగ్ వ్యవస్థను క్రియేట్ చేసి రైతులకు అన్యాయం చేసిన దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా తాను చేస్తూ ఉన్న కరప్షను, రాష్ట్ర వ్యాప్తంగా తాను చెప్పిన అబద్ధాలు, ఎన్నికలకు ముందు తాను చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలకు నిరసనగా వీఆర్ టేకింగ్ దిస్ ప్రొటెస్ట్. పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయమని ఆంధ్రప్రదేశ్ స్పీకర్కు విజ్ఞప్తి చేసింది వైసీపీ. స్పీకర్ కోడెలను కలిసిన వైసీపీ బృందం ఈ మేరకు వినతిపత్రం ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ గుర్తు మీద గెలిచి పార్టీ మారిన వారిపై తక్షణమే అనర్హత వేటు వేయాలని కోరింది. రాజకీయాల్లో ఒక నీతివంతమైనటువంటి రాజకీయాలు చేస్తాను అని ఎప్పుడు తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇది కనువిప్పు కలుగుతుంది అని చెప్పేసి మరి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలనేటటువంటి ఆలోచనతో స్పీకర్ గారు కానీ త్వరితగతిని తగు నిర్ణయం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడుకి ఒక చెంపపెట్టి అవుతుంది. ఇటువంటి దుర్చర్య భవిష్యత్తులో చేయకూడదనేటటువంటి ఆలోచన అన్ని రాజకీయ పార్టీలకు వచ్చేటటువంటి పరిస్థితులు. కొత్త క్యాంప్ ఆఫీస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. పంజగుట్టలో నిర్మించనున్న కొత్త భవనానికి ఆయన కొబ్బరికాయ కొట్టారు. సీఎం కేసీఆర్ వెంట కొందరు నేతలు, అధికారులు ఉన్నారు.